హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వంశీ ఫర్ యూ. ఇప్పుడు శివాలయం చెరువు అయితే చూడండి ఎట్లా ఎండిపోయిందో కంప్లీట్గా. అసలు ఫుల్లు ఇప్పుడు ఎండల కాలం కదా, సో ఫుల్లు ఎండ వల్ల మొత్తం ఈ చెరువు అయితే ఆల్మోస్ట్ ఇది ఇక్కడ ఉంది కదా, ఈడి వరకు అయితే వాటర్ అయితే ఉంటాయి. సో ఇదంతా కూడా మనకు ఇక్కడ శివాలయం దగ్గర అయితే ఉంటుంది. ఇట్లా చూడండి, ఇటు సైడ్ పైన మనకు శివాలయం కదా. సో ఈ శివాలయం దగ్గర నుంచి మనకు ఇక్కడైతే ఉంటుంది చూడండి, మొత్తం కంప్లీట్గా ఎండిపోయింది మొత్తము. సో ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. చాలాసార్లు అయితే మన బ్లాగ్స్లో కూడా ఆల్మోస్ట్ ఈ శివాలయం బ్యాక్ సైడ్ మొత్తం అన్నీ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా పైన, అటు సైడ్కి అయితే వెళ్దాం. సో అక్కడికైతే వెళ్తా ఇప్పుడు. వాటర్ ఇంకా అటు సైడ్ నుంచి ఎంత అయితే ఉన్నాయో ఏమో చూద్దాం, అసలు ఎంతవరకు ఉన్నాయో ఏంది అది. ఇంకా ఆ సైడ్ మొత్తం కూడా చూపించేస్తా ఆ సైడ్. సో అన్ని పొలాలు అక్కడ ఉన్నాయి కదా. సో ఇప్పుడైతే మనం కట్ట ఉంది, ఆ కట్ట దగ్గరికి అయితే వెళ్దాం, అక్కడి నుంచి చూద్దాం. ఇప్పుడు మనం ఈ కట్టపైకి అయితే వచ్చేసినాం. చూడండి, ఇది ఇక్కడ ఉంది కట్ట. సో ఇప్పుడు చూడండి చెరువు మొత్తము కంప్లీట్గా నీళ్ళు అయితే ఎన్ని ఉన్నాయో. సో జూమ్ చేస్తా, ఇది పరిస్థితి. ఇప్పుడు ఎండల కాలము కంప్లీట్గా ఇన్ని అయితే ఉన్నాయి నీళ్ళు. సో అక్కడ కొన్ని అక్కడ కొన్ని, సో అంతే అనమాట. ఇంకా ఈ బర్రెలు అవి ఇవి ఇంకా ఎండలకి వచ్చి ఆ నీటిలో అయితే ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఒకప్పుడు ఇక్కడ చేపలు కూడా ఉండేటివి. చేపలు కూడా ఇప్పుడు ఏం లేవు. అది అక్కడ మనకు రైట్ సైడ్లో పైన కొండపైన ఉంది కదా శివాలయం కనిపిస్తూ ఉంది కదా, అది శివాలయము. సో ఇక్కడ దాని పక్కనే మనకు చెరువు అనమాట. ఆ పైనుంచి అయితే వ్యూ అయితే ఇంకా చాలా బాగుంటుంది, అదంతా కూడా బాగా కనిపిస్తుంది. సో ఒకప్పుడు చేపలు అయితే ఉండేటివి, ఇప్పుడు చేపలు కూడా ఏం లేవు. ఇప్పుడు ఇంకా నీళ్ళే లేవు కాబట్టి ఇంకా చేపలు ఎక్కడి నుంచి వస్తాయి, ఇంకా చేపలు కూడా లేవు. అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు చేపలు కూడా ఈ చెరువులోనే అంత మొత్తం అయితే బాగా పెంచుతూ ఉన్నారు. సో ఇక్కడ మనకు మొత్తం చూడండి రౌండ్ ఇట్లా చూపిస్తా. ఇంకా అక్కడ నుంచి ఇక్కడ మనకు ఇక్కడ ఇటు సైడ్ చూస్తే ఫ్లాట్స్ మొత్తం కంప్లీట్గా. సో అప్పుడు ఈ ఫ్లాట్స్లలో ఇక్కడ రోడ్లు ఉంది కదా, ఇక్కడ ఈ రోడ్లపైనే క్రికెట్ అయితే ఆడుతూ ఉండేవాళ్ళం. సో అప్పుడు మీకు గుర్తుందో లేదో కానీ మనకు అక్కడ పైన గుడి కనిపిస్తుంది ఏదో కొండపైన, అది ఆ కొండపైన ఏంటంటే మనకు అదే అంకాలమ్మ తల్లి గుడి అని మన ఛానల్లో అయితే బ్లాగ్ ఉంది, చూడండి ఇప్పుడు వరకు ఎవరైతే చూడలేదో వాళ్ళు. సో అట్లా అనమాట, మనకు కంప్లీట్గా కొండలు చూడండి ఎంత బాగున్నాయో. సో ఇది పరిస్థితి. ఇప్పుడు మనకు చెరువు అయితే కంప్లీట్గా ఎండిపోయింది. సో మళ్ళీ వానలు పడితే మాత్రం అసలు ఎట్లా నీళ్ళు. ఇక్కడ ఉంది కదా, ఈడ ఈ చెట్లు ఆల్మోస్ట్ దీని హైట్ అయితే బాగా నీళ్ళు అయితే వస్తాయి. ఒకసారి ఊహించుకోండి, ఇంత ఎత్తు నీళ్ళు కానీ ఉంటే అసలు ఎట్లుంటుందో. కంప్లీట్గా మనకు సముద్రంలాగా కనిపిస్తుంది ఇది అక్కడి నుంచి అయితే మనకు. ఇటు సైడు అక్కడ పొలాలు అయితే ఉండేటివి, అక్కడ గ్రౌండ్ ఉంటుంది. ఇది చెరువు. సో ఈ చెరువు కాకుండా అక్కడే గ్రౌండ్ ఉంటుంది, అది కూడా బ్లాగ్ ఉంది మనకు మన ఛానల్లో చూసేయండి. సో ఇవన్నీ పొలాలు అయితే ఉండేటివి, ఈ పొలాలన్నీ ఇప్పుడైతే తీసేసిండ్రు. సో అక్కడ ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్నాయి పొలాలు, వరేనో ఏదో అయితే ఉంది మొత్తానికి, ఏంటో పండిస్తూ ఉన్నారు. సో ఇది పరిస్థితి మొత్తము మనకు. ఒకసారి అప్పుడు ఇక్కడ బట్టలు కూడా ఉతుకుతూ ఉండేవాళ్ళు, వాళ్ళు బట్టలు ఉతుకుతూ ఉంటారు. ఇక్కడ మనకు ఏదో పండగకి ఇక్కడ వేటలు కూడా వస్తారనమాట. సో అట్లయితే ఉండేది. ఇక్కడ ఒకసారి ఊహించుకోండి, ఇంతవరకు కానీ మనకు కానీ నీళ్ళు కానీ ఉండింటే అసలు ఎంత బాగుండేది, ఒక మహా సముద్రంలాగే ఉండేది. సో ఇప్పుడైతే మాత్రము నీళ్లు లేవు, ఏం లేవు అసలు. పైనుంచి ఆ శివాలయం పైకి వెళ్ళి అక్కడి నుంచి చూసినా కూడా ఏమీ మనకైతే అంతగా ఏమీ కనిపించడంలే వ్యూ అయితే మొత్తం. అసలు కంప్లీట్గా ఇట్లయితే ఉంది పరిస్థితి. సో ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి అట్లా అనమాట. అక్కడ అట్లే వెళ్తే ఇంకా చూసేయండి, ఇంకా బద్వేలు అప్పుడు అటు సైడు ఏదో ఉన్నిందంట రోడ్డు. సో ఇంకా మనకి ఈ కట్ట ఉంది, ఈ కట్ట పై నుంచి ఇట్లా స్ట్రైట్ వెళ్తే మాత్రం మనము డైరెక్ట్గా ఇంకా అక్కడ సిద్ధవాటం రోడ్డు ఉంది కదా, సిద్ధవాటం రోడ్డు పైన అయితే కలుసుకుంటాం. ఇంకా అటు నుంచి అట్టయితే మనం డైరెక్ట్ కడపకి అయితే పోవచ్చు. సో ఇటు సైడ్ వస్తే ఇంకా మనకు బద్వేల్ సెంటర్, ఇంకా బద్వేల్ టౌన్లోకి అయితే మనం ఇట్లా స్ట్రైట్ వెళ్ళి ఇట్లా రైట్ తీసుకుంటే ఇంకా మనం మళ్ళీ బ్యాక్ టు బద్వేల్ టౌన్లోకి అయితే రావచ్చు. ఇప్పుడు చూడండి, అవి అక్కడ బర్రెలు అవి ఇవి అవి వచ్చి ఆ నీళ్ళల్లో అయితే ఇంకా పడుకొని నిద్రపోతాయి అనమాట. ఇంక ఈ ఎండలకి అదే ఇంకా చల్లగా హ్యాపీగా అయితే ఉంటుంది ఎండలకి వాటికి. కొంచెం ఉంది కదా ఈ కట్ట, ఈ కొంచెం కూడా మనకు అదంతా చాలా సంవత్సరాల తర్వాత శివాలయానికి అయితే రోడ్డు అయితే పడింది. ఈ కొంచెం కూడా ఈ కట్ట పైన మనకు
ఈ రోడ్డు అనేది గాని మాత్రం పడిందనుకో చాలా అంటే చాలా బావుంటది. సో, చూడండి అసలు రోడ్డు కంప్లీట్‌గా అసలు ఈ రోడ్డయితే పడలేదు. మళ్ళీ అక్కడ ఆటో పోతుంది గదా! అక్కడైతే ఆటో పోతుంది. సో, అక్కడి నుంచి మళ్ళీ అక్కడి వరకు అదే మెయిన్ రోడ్డు వరకైతే రోడ్డయితే ఉంది. బాగా సిమెంట్ రోడ్డయితే వేశారు. సో, ఈ కొంచెం గాని పడితే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటది. ఇంకా బద్వేల్లో ఇంకా ఇలాంటివైతే కొన్నున్నాయి. సో, రోడ్లు పడకుండా ఇంకా అవి ఇవి అయితే ఉన్నాయి. ఇంకా అక్కడికి చూస్తే మనకు ఇటు సైడు పోతే మనకు ఏవేవో ఇంకా అటు సైడు ఊర్లయితే ఉంటాయి. ఇంకా పల్లెటూర్లు మొత్తము. అప్పుడు ఇటు సైడు దారి ఉండిందంట. ఇటు సైడు అక్కడ ఇట్లా ఈ తిప్పుంది గదా! కొండ. ఆ కొండ దగ్గర నుంచి ఇట్లా లోపలికెళ్తే అక్కడ ఒక దారి ఉంటదిలే. సో, అక్కడ గూడా మీకు చూపించిన మన బ్లాగ్‌లో మన ఛానెల్‌లో అయితే ఉంది అది గూడా. సో, అటు నుంచి అట్లా పోతే అటు సైడు పల్లెటూర్లు అవి ఇవి ఉంటాయి. ఆ పల్లెటూర్లలో అయితే కలుస్తది. ఇప్పుడైతే ఆ రోడ్డు లేదంట. బ్లాక్ జేసేసిండ్రు. ఆ రోడ్డు కంప్లీట్‌గా ఇప్పుడైతే ఏం లేదు. సో, ఇది ప్రెజెంటు మనకు చెరువు పరిస్థితి. శివాలయం పక్కనైతే ఉండే చెరువు. సో, ఇదనమాట. సో, చూసేయండి మొత్తం వీడియో అయితే చాలా బావుంటది. నేనైతే చాలా బావుంటదని అనుకుంటాను. సో, సో, కాబట్టి ప్రతి ఒక్కరూ షేర్ చేయండి వీడియోని. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.